పూర్ణం ఓలిగలు చేసుకుంటున్నాం కనుక మనకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద గిన్నె. అబ్బాయి అక్కడ గిన్నె ఉంది, తీసుకొచ్చి పెట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మాస్టారు ఇప్పుడు ఏంటంటే పూర్ణం చేసుకోవడానికి ఏం చేయాలంటే ముఖ్యంగా శనగపప్పు ఏం చేయాలంటే 2 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి 2 పెట్టిందే ఈ శనగపప్పు. ముందే చేసి పెట్టాను నేను అన్ని జాగ్రత్తగా. బాబాయ్ గారు ఒక అడుగు ముందులో ఉన్నారు. ఇది పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఆ పిండికి ఏం చేయాలంటే 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా ఒక బేసిన్ పెట్టుకుని అందులో ఈ మైదా పిండి ఇలా వంపుకుని దాంట్లోనే ఈ బొంబాయి రవ్వ కూడా అలా వేసుకుని నువ్వు ఇటీ బాబాయ్, నువ్వు అక్కడివి. చిటికడే వేయాలి, ఉప్పు ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత నువ్వు కలుపుతావా? నువ్వు కలపరా, నేర్చుకు సావాలి కదా. కాసిన నీళ్ళు పోసుకో, మరి ఎక్కువ పోయికో. కాస్తంత నూనె కూడా పోసుకోవాలి దాంట్లో. ఇప్పుడు కలుపు. కలిపావా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే 1 గంట సేపు అలా కదిలించకుండా ఉంచాలి. ఇలాంటి తిరగాసులు పెడుతూ ఉంటాడు. గంట సేపు పంతులు గారు ఎలా నుంచుంటారు నాకు తెలియగలుగుతాను. నీకంటే బుద్ధి లేదు కానీ నేను ఆయన పాపం గంట సేపు ఆయన టైం వేస్ట్ చేస్తానా? అందుకే ఏం చేశానంటే నేను ముందుగానే చేసి నూనెలో నానబెట్టాను. ఇలాంటివి చేస్తూ ఉంటాడండి అప్పుడప్పుడు. ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో చూడు. అది అర్థమైందా? అలా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పుని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మెదపాలి. లైటర్ ఉంటుంది చూడండి, నేను మెదుపుతాను. కానీ లైటర్ అక్కర్లా, వేడి చేయకముందు మెదపాలి. అబ్బాయి నువ్వు మెదుపు, నీకు వచ్చు కదా గట్టిగా. కానీ అయిపోయింది బాబాయ్. అబ్బాయి అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సిన పని బెల్లం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మెదపాలి. అమ్మో, ఇప్పుడు ఏం చేస్తాను, మరీ అంత కష్టపడద్దులే కానీ పొయ్యి వెలిగించు. పొయ్యి వెలిగిస్తే ఏమవుతుంది? వేడికి ఏమవుద్ది? కరిగిపోద్ది. బెల్లం కరిగిపోద్ది. బెల్లం కరిగిపోతే ఏమైపోద్ది? దాంతోపాటు కలిసిపోద్ది. అప్పుడు పూర్ణం తయారవుద్ది. దాంతోపాటు ఏం చేయాలంటే కొద్దిగా యాలకుల పౌడర్, ఇది సువాసన కోసం మధురం కోసం వేయాలి. అది వేసుకొని ఇప్పుడు కలుపు. కాస్త నవ్వుతూ చేయరా, సంతోషంగా చేయి పండగ పూట. అయిపోయింది బాబాయ్. పూర్ణం తయారైంది. ఏం చేయాలంటే ఆ పూర్ణం మొత్తం ఈ ప్లేట్లోకి తీసి మనం ఆరబెట్టాలి. కొంతసేపు ఆరాలి. అది ఇది కొంచెం ఆరాలి అబ్బాయి. ఆరిన తర్వాత దాన్ని ఉండలు చేసుకుంటాం. పూర్ణం రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఆ పూర్ణాన్ని చక్కగా ఇంత ముద్దలు చెయ్యి, రౌండ్గా చెయ్యి, ముద్దలు చెయ్యి. చక్కగా భూగోళంలో ఉండాలి గుండ్రంగా. అయిపోయింది బాబాయ్. చక్కగా పెద్ద పెనం చూడు, తీసుకొచ్చి పెట్టినా పొయ్యి మీద. దగ్గరుండి ఎలా చేయాలని నేర్పుతుంటే కూర్చుని చూస్తావేంటి? చేత్తో ఇలాగ మెల్లగా ఒత్తుకో. మాస్టారు మీకు గుర్తుందో లేదు, మన చిన్నతనంలో అయితే చక్కగా బొబ్బట్లు మందంగాను చక్కగా ఎంతో రుచిగానే ఉండే. ఇప్పుడు ఫ్యాషన్లు వచ్చేసినాక పలచగా కాగితాల్లా తయారయ్యి. అందుకని కొద్దిగా హోలీగా మాత్రం కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పెద్ద పెద్దగా చేయకుండా కొంచెం చిన్న సైజు చేసుకుందాం. ఇవాళ చేతితోనే చక్కగా ఇలా ఒత్తుకోవచ్చు. కావాలంటే కొంచెం నెయ్యి రాసుకుని దాని మీద ఇలా మళ్ళీ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంటే స్మూత్నెస్ రావడం కోసం అన్నమాట. వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పైన కాగితం తీసేసి కింద కాగితం మీద ఉన్న బొబ్బట్ని ఇలా పెనం మీద వేసుకోవాలి.
దీని చుట్టూ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పైన కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే చక్కగా కాలుతుంది అనమాట. అబ్బాయి నా, ఇంకోటి చేయి నువ్వు. ఇంకా నాకు రాదు కదా. సరే మాస్టర్. ఎందుకు రాదు? వస్తుంది అక్కడే రా. ఈ ముద్ద తీసుకొనవలెను, తీర్చుకొనవలెను, దాన్ని గుండ్రంగా ఉండలా చేయవలెను, చేసుకున్నా, దాన్ని ఈ కవర్ మీద పెట్టవలెను, పెట్టాను, ఒత్తవలెను. వత్తుతున్నాను. తీసుకో పూర్ణ ఉండ. మధ్యలో పెట్టి దాన్ని చుట్టి మిగతా అన్నీ కూడా అలాగే కాల్చేసాయి. హోళీలు తీసావా? హోళీలు అయిపోయినాయి. ఒక బేసిన్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నీళ్లు వేసి నూనె వేసి బాగా కలిపి 1 గంట పాటు నూనెలో నానబెట్టాలి. గిన్నె పెట్టుకొని ఉడికించిన శనగపప్పు వేసి మెదుపుకొని అందులో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి చల్లార్చుకుని ముద్ద చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిలా తీసుకొని కొంచెం ఒత్తుకుని మధ్యలో పూర్ణం ముద్దను పెట్టి చుట్టూ మూసేసి బటర్ పేపర్ పై పెట్టి ఒత్తుకొని పెనంపై వేసి 2 వైపులా నెయ్యితో కాల్చుకుంటే పూర్ణం ఓలికలు రెడీ.